హాయ్, ఏప్రిల్ 17 శ్రీరామనవమి కాబట్టి ఒక 2 days ముందు నుండి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. రామాలయం టెంపుల్లో మీరు చూస్తున్న ఇదే ప్లేస్లో మనం లాస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేట్ చేసాం. సేమ్ అక్కడే శ్రీరామ నవమి ఉత్సవాలకు పూజ జరగబడుతుంది. ఫుల్ గుడి మొత్తం క్లీన్ చేసి మీరు చూస్తున్నారు. ఇక్కడ ఫుల్ చెత్త అంతా ఉంది కదా, ఇదంతా క్లీన్ చేపిస్తున్నాం. శ్రీరామనవమికి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మేము. ఇది నక్కల్దిన్ని మున్సిపల్ బోర్డ్ దగ్గర మదనపల్లి. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం శ్రీరామనవమి. దేవుడు ఆశీస్సులు మాకి ఎల్లప్పుడూ ఉండేలా సెలబ్రేట్ చేస్తాం. ఫుల్ లైటింగ్, అన్నదానాలు, పూజలు ఇట్లాగా భారీగా చేస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇది చెత్త అంతా కలిసేస్తున్నాం. ఏప్రిల్ 17 దర్శనం ఇవ్వబోతున్నాడు శ్రీరాముల వారు. జై శ్రీరామ్. ఈసారి కొత్త కాన్సెప్ట్తో వచ్చాం మేము దేవునికి పూజ చేయడానికి. గర్భగుడిలో కొత్త డెకరేషన్ కాన్సెప్ట్తో వస్తున్నాం. మీరు అది పండగ రోజు చూడొచ్చు, ఎలా చేస్తాము, ఎలా డెకరేషన్ చేస్తున్నాము అనేది. స్టార్ట్ అయింది మా డెకరేషన్. ఊరంతా కలిసి చేస్తాం ఈ పండుగని. మా ఊరే కాదు, చుట్టుపక్కల మదనపల్లి నుండి చాలామంది భక్తులు వచ్చేస్తారు పండగకి. సో చాలా బాగా చేస్తాం. సరిపోతుంది. ఓకే, సైడ్లో సైడ్లో ఓకే. టైం కూడా ఉండాలి. అన్నీ వేసుకున్నాం. ఈ పక్క కొంచెం ఇది డౌనా, ఇది కరెక్ట్గానే ఉంది. కొంచెం అంత ఊరికి అంత ఒక 1 inch అంతే. ఒక అట్ట మొక్క తీసుకుంటారు. కొత్తవే నిన్న కట్టించుకోవాలి. ఇప్పుడు ఫోన్ చేసి రాజు ఈ ప్లేస్ ఉంటాయి కదా.
ఎక్కువ రానేది ఇలా డబ్బా ఎత్తుకో. మీకు అర్థమయ్యే ఉంటుంది మనం చేసిన డెకరేషన్ శివధనస్సు లోపల శ్రీరాములు వారు పూజ అందుకుంటారు. ఈరోజు నైట్ లైవ్ పెట్టబోతున్నాను. ఆ లింక్ కూడా నేను పెడుతున్నాను. లైవ్లో చూడండి. జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.